ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూజలు చేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనింగ్ కలెక్టర్ అభిజ్ఞ మాళవీయ, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో కూడా, ఆదిలాబాద్ కలెక్టరేట్లో కూడా అందరూ కలెక్టరేట్ స్టాఫ్తో కూడా, జేసీ గారు, ఏసీటీ గారు వారందరితో కలిసి కూడా ఈ యొక్క పండుగ ఈరోజు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు బ్రిటిష్ మనం ఏవైతే రూల్ ఉన్నాయో ఆనాడు మనకి స్వాతంత్ర పోరాడి చేసిన తర్వాత చాలామంది, గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వారందరూ కూడా అప్పుడు ఉన్న ప్రజలు కానీ స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసిన చాలామంది స్వాతంత్ర్యాలు పోరాడకి వారందరికీ కూడా దిశానిర్దేశం ఇచ్చి మళ్ళీ మన దేశంకి ఈరోజు స్వతంత్రత రావడం జరిగింది. ముఖ్యంగా ఇంత కష్టపడి, ఇంత సాక్రిఫైసెస్ చేసి మన భారతదేశం ఒక ప్రజాస్వామ్యం అయింది. ఆ ప్రజాస్వామ్యంకి అధికారులు కానీ తప్పకుండా ప్రజలకి ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో మనం సాధించాలి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా వారు ఏవైతే 6 గ్యారంటీ ఉన్నాయో, ఇంకా కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాలో అందరూ అధికారులు కలిసి ప్రజలకి సంక్షేమ పథకాలు మంచిగా తీసుకొని వెళ్తాము అందరికీ హామీ ఇస్తూ అందరూ